దుబాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తాము ఖండిస్తున్నట్లు సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. దుబాకలో పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డిపై దాడి దురదృష్టకరమని చెప్పారు. ఈ దాడిని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కానీ విచారణను పోలీసులు వదిలిపెట్టారని, వారే నిజనిజాలు బయటకు తెస్తారని చెప్పారు. ఆయన ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసులో అనేక పార్టీలు నేతలు ఉండగా కేవలం ఆప్ నేతలు మాత్రమే అరెస్టు చేయడం రాజకీయ కక్ష అని, మిగతా పార్టీ నేతలు ఎందుకు అరెస్టు చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఇండియా కూటమిని చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని అన్నారు. పోటీ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అతన్ని స్టాప్ చేశారు. ఇది దుర్మార్గం. ఇది రాజకీయాలలో వాదోపాదం ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, తీవ్ర విభేదాలు ఉండొచ్చు. శారీరకంగా అంతమొందించే పద్ధతుల్లో హత్యా ప్రయత్నం అనేది చాలా ఘోరమైనది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని రాజకీయం పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దయచేసి రాజకీయం మేము చేయబాకండి. పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలిపెట్టండి. దాని నేపథ్యాన్ని ఎంక్వైరీ చేస్తారు. వాడు ఏ పద్ధతిలో ఎవరు ప్రోత్సహించారో అవన్నీ వస్తాయి. వాళ్ళు చెప్పకముందే కానీ ఇప్పుడే ఆ పార్టీ వాళ్ళు చేశారు, ఈ పార్టీ వాళ్ళు చేశారని చెప్పడం ద్వారా ఈ వాస్తవాన్ని మరుగుపరిచేటువంటి ప్రమాదం ఉంది. ఇది హత్యారానికి పెరిగే ప్రమాదం ఉంది. ఇది రాజకీయాలకు రాదోపోవడం ద్వారా నిజంగా ప్రభాకర్ జరిగిన అన్యాయాన్ని కాపాడు న్యాయం చేయడం సాధించాలి. అందువల్ల ఇది పాలిమిక్స్ చేయకుండా ఈ ప్రభాకర్ లాంటి